ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తదితర నేతలతో కలిసి బంజారాహిల్స్ లో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు గురించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ వివరిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఎంతసేపు సమయం పట్టే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపు ఇది గత 6 నెలలుగా వచ్చేసి ఏసీబీ విచారణ అనేది ఏర్పాటు చేశారు. దీనిలో అంటే జనవరి 9వ తారీఖున వచ్చేసి విచారణ అనంతరం దాదాపు ఏసీబీ వాళ్ళు 82 ప్రశ్నలు అనేట్టుగా అడిగారు. దానికి అంటే అన్ని వివరాలు అనేది కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. దానితో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా జనవరి 16వ తారీఖున వచ్చేసి దాదాపు 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రశ్నలు ఇచ్చడం జరిగింది. ఆ ప్రశ్నలకు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా సమాధానం చెప్తూ దాదాపు 40 ప్రశ్నలు అడిగినా కూడా ప్రశ్నలకు ఆధారాలతో సహా చెప్పి కూడా దాని యొక్క వివరణ చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇప్పటి వరకు కేవలం 7 దేశాలలో జరిగినట్టు ఈ ఫార్ములా కార్ రేస్ అనే దాన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఫార్ములా కేర్ రాష్ట్రం నిర్వహించడానికి అత్యంత కృషి చేసి ఆనాటి మంత్రి కేటీఆర్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఈ ఫార్ములా కేర్ రాష్ట్రం అనేది తీసుకొచ్చాడు. అలాంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ధ్యేయంగా దానికి 700 కోట్ల రూపాయలు చేస్తున్నాం. మనము విజువల్ చూస్తున్నాము. విజువల్లో చూడొచ్చు పోలీసులు అంటే కార్యకర్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కార్యకర్తలు వస్తుంటే, మేడం చెప్పండి దీనిపైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎవరి మీద ఎప్పుడు కేసులు పెట్టాలి, దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఒక ఓటుకు నోటు దొంగ, అడ్డగా పట్టపగలు జరిగిన దొంగ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ దొంగలను చేద్దామని చూస్తున్నాడు. ఇగో ఆడవాళ్ళని చూడకుండా ఎట్లా వెళ్తున్నారు చూడండి. ఆడవాళ్ళని చూడకుండా పోలీసులు కనీసం ఆడవాళ్ళనేది కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా అత్యంత నిర్భయంగా వచ్చేసి కూడా ఈడ్చుకెళ్లిన సంఘటన అనేది మనం విజువల్లో చేయొచ్చు. అంటే కేవలం అంటే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన వాటికి అది కూడా కేసీఆర్ కట్టించింది. మాట్లాడుతుంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదా? ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నించే గొంతుకులకు భయపడి అరెస్టులు చేస్తాడు. ఇంద్రమ రాజ్యమేనా? ప్రియాంకమ్మ చీరలేనా? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ అరాచకాలు, నీ అన్యాయాలు, నీ కుట్ర పూలిత, నీ కుట్ర బుద్ధి మానుకో. అధికారం శాశ్వతమా? అధికారం శాశ్వతమా? మీ పైసలు ఇస్తనే కదా, మీ ట్యాక్సులు కడతనే కదా మీకు జీతాలు. రేవంత్ రెడ్డి భవన్ కి తాళాలేసిర్రు. మా నాయకుడు వచ్చిండు, ఆయనకు సంఘీభావంగా మద్దతుగా మేము ఇక్కడికి వచ్చినాం. రోడ్డు మీద కూడా రాలేదు. ఇక్కడ నీలోఫర్ దగ్గర కాఫీ తాగినాం. కాఫీ తాగి బయటకు వచ్చి ప్రెస్లతో మాట్లాడుతుంటే దొబ్బేస్తున్నారు. ఏంది అరాచకం? ఏంది ఇందిరమ్మ రాజ్యం గిదేనా? ప్రజాపాలన గిదేనా? మహిళలను గింత అసలు అణచివేయడమా? గౌరవీయాడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు. పక్క దేశాల నుంచి వచ్చిన అందాల బాబులకు కూడా గౌరవం ఇయ్యడు. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ తోటి ఏ విధంగా ప్రవర్తించారో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల మీద అరాచకం చేస్తున్నారు. ఇది పాలన. 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టేసాడు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి అరెస్ట్ ఎందుకు చేస్తారు? తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లో బ్రాండ్ ఇమేజ్ ను పెంచి అంతర్జాతీయంగా ప్రపంచ పటంలో నిలిపినందుకు అరెస్ట్ చేస్తారా? ఈ ఫార్ములా అంటే రేవంత్ రెడ్డికి తెలుసా? ఫార్ములా స్పెల్లింగ్ రేవంత్ రెడ్డికి తెలుసా? అసలు ఈ రేసు ఎక్కడ నిర్వహిస్తారు, ఎట్లా అనుమతులు వస్తాయి అనేది రేవంత్ రెడ్డికి తెలుసా? 6 కోట్ల మొక్కలను కేసీఆర్ గారు హరితహారం
పోలవరం పేరుతోటి పెట్టిన తర్వాత హరిత తెలంగాణ అయిన తర్వాత ఈ ఫార్ములా రేసు ప్రపంచ దిగ్గజాలను రాష్ట్రాలను దేశాలను పక్కకు నెట్టి హైదరాబాద్కి వచ్చింది. 40 కోట్లు చెల్లించిర్రు, బ్యాంకులు ఆ విధంగానే ఉన్నాయి. ఆ బ్యాంకుల నుంచి పైసలు తీసుకొచ్చే తెలివి లేదు రేవంత్ రెడ్డికి, ఆ ఫార్ములా పెట్టే తెలివి లేదు. 200 కోట్లతోటి మొన్న ఏదో ప్రపంచ అందాల బామల పోటీలు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసిండు ప్రపంచవ్యాప్తంగా. ఏం చేసిండో తెలుసు. ఈ ఫార్ములా పెట్టి 700 కోట్ల పెట్టుబడులు తెచ్చింది రావన్న. 200 కోట్లతోటి అందాల బామల పోటీలు పెట్టి ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు రేవంత్ రెడ్డి చెప్పు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఎన్ని లక్ష రూపాయలు తెచ్చినవా, 100 రూపాయలు తెచ్చినవా, ఏం తెచ్చినావు చెప్పు చెప్పు. అరే రోడ్ల మీద లేవు, వాహనాలు ఆపుతలేము. ఈ విధంగా ఏ రాజ్యం లేదు, ఒక రేవంత్ అమ్మ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. రేవంత్ అమ్మ ఇంట్లో భార్యకు భయపడి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు అనే ఉద్దేశంతో ఇవన్నీ కక్ష సాధింపు చర్యలే తప్ప ఏం లేదు. ఆడవాళ్లకు తెలంగాణలో రక్షణ ఏది? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే బాబు కేసీఆర్ గారి పాలనలో. ఇప్పుడు చూడరి మా పోలీసులు చూడరి మా మీద 10 మంది ఆడవాళ్ళము ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా మమ్మల్ని అందరిని ఏమన్నా ఇది చేస్తున్నాం, మేము నెట్టేస్తున్నాము, తోపేస్తున్నాము. మాకేం ఇది లేక వచ్చినాం ఏంది మేము ఇక్కడికి? రాష్ట్రానికి సంబంధించిన ఈ ఫార్ములా కేసు విషయంలో పెట్టుబడులు తీసుకొచ్చిన ఆనాటి మంత్రి కేటీఆర్ అంటే 700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించిన యొక్క కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి సంపదని సృష్టిస్తే అలాంటి వాటిని 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ అనేది దాన్ని బ్యాన్ చేసి కుట్రపూరితంగా అంటే ఖచ్చితంగా కూడా ఆనాటి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే ఒకే ఉద్దేశంతో కూడా ఈ విధంగా దాన్ని క్యాన్సిల్ చేశారు. కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన నిధులు హెచ్ఎండిఏ అకౌంట్లో దేనికైతే గ్రీన్ కో కంపెనీ దాంట్లో ఉన్నప్పటికీ కూడా దానిని దాన్ని ఎలాంటిది తీసుకోకుండా కేవలం అంటే నిందలు మోపడానికి మాత్రమే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది తప్పితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా కృషి చేయట్లేదని చెప్తున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సాధకుడు, కాళేశ్వరం కట్టించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొచ్చిన కేసీఆర్ పైన, దాంతో పాటుగా హరీష్ రావు గారి పైన, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీని దేశంలో కాదు ప్రపంచ పటంలో చూపెట్టినటువంటి కేటీఆర్ పైన ఓన్లీ అక్రమ కేసులు పెట్టేసి స్వల్ప ఆనందాన్ని పొందుతున్నారు తప్ప దేశంలోని కావచ్చు రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూసే రోజు నుంచి ఈ రోజు కూడా అంటే ఒక జీడిపిలో కావచ్చు మరి అంటే దిగజారిపోవడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం అని చెప్పొచ్చు. మనం విజువల్లో చూడొచ్చు. దాదాపు అంటే దేశంలోని ఎక్కడ లేని విధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పాలన మొత్తం కూడా ఇక్కడ నుంచి చేయడానికి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశాడు. దీనిలో వండుకుంటూ అంటే రాష్ట్రానికి సంబంధించిన సచివాలయానికి వెళ్లకుండా ఇక్కడ పోలీసుల బందోబస్తులో లోపలికి ఎవరు రాకుండా ఎంత ఒక నిర్బంధం ఏర్పాటు చేసుకొని దీనిలో మన విజువల్లో చూడొచ్చు. ఎక్కడికక్కడికి కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకొని దానితోని ఇక్కడి నుంచి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో దాని నుంచి పాలన చేపడుతున్నాడు తప్పితే అంటే రాష్ట్రంలోని సంక్షేమాల విషయంలో కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కూడా ఏ విధంగా కూడా కృషి చేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైన కావచ్చు మరియు దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా 420 హామీలని పక్కన పెట్టడానికి అంటే డైవర్షన్ పాలిటిక్స్తో మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడు. మనం విజువల్లో చూడొచ్చు. ఎక్కడికక్కడికి రోడ్ల మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క అంటే ఈ విధంగా విచారణకు వస్తుండనే కేవలం తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసినా కూడా వాళ్ళందరినీ ఎక్కడికక్కడికి అక్రమ అరెస్టులు చేసుకుంటూ
అంటే కనీసం స్వచ్ఛందంగా కూడా ఇక్కడికి వచ్చే తనకు సానుభూతి ప్రకటించే పద్ధతి లేకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. రోడ్ల వైపు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఒకవైపు కార్యకర్తలు ఎవరైనా సరే వచ్చి కనీసం ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని కూడా కనీసం అంటే మాట్లాడుకునే ఛాన్స్ లేకుండా కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు. మరి దాంతో పాటుగా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్ యొక్క దాని నుంచే పాలన నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పితే ప్రజలను మాత్రం పట్టించుకోవడానికి కూడా అర్హులు లేదు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక కూడా దానికి సంబంధించిన అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనే దానిని దేశంలో అంటే ప్రతి ఒక్క కంపెనీ అంటే అమర్ రాజా కంపెనీస్ కావచ్చు, హుందాయ్ కంపెనీస్ కావచ్చు, ఆల్రెడీ దేశంలోని కొన్ని కంపెనీలు పెట్టేసి దానివల్ల కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దానిని దినదిన అభివృద్ధి చెందుతూ దాదాపు 700 కోట్ల రూపాయల పెట్టుబడులు అనేది తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అందాల పోటీలు ఏర్పాటు చేసి దానిలోని అంటే తెలంగాణ రాష్ట్రం దిగజారే విధంగా ఉన్న తప్పితే దానిని అభివృద్ధి చెందే విధంగా దానివల్ల ఎలాంటి కంపెనీలు రాలేదు, ఎలాంటి అభివృద్ధి చెందలేదు. కానీ ఏదైతే వృద్ధులు ఉన్నారో ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇప్పటివరకు కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ఎలాంటి పెంచకుండా కనీసం ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆడపడుచులకు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సిన బంగారం తులం బంగారం లాంటివి ఇవ్వకుండా ఇలాంటి అబద్ధాల హామీలు ఇచ్చుకుంటూ కేవలం అవి మరిపించడానికి మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కూడా ప్రజలందరినీ తప్పుదో పట్టించడానికే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కావచ్చు ఒకవైపు కేసీఆర్ని కావచ్చు అంటే దాదాపు ఈ 16 నెలలు 18 నెలల కాలంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కూడా దాదాపు 14 కేసులు పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోపాటుగా కాళేశ్వరం కూడా హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు బిందెలతో పోరాటం చేసే హైదరాబాద్లో ఈరోజు అంటే కనీసం ఎక్కడ చూసినా కూడా నీటి సమస్య లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఏర్పడడం కాళేశ్వరం విషయంలో కూడా దాదాపు 7 కేసులు అనేది హరీష్ రావు పైన పెట్టడం జరిగింది. దానితో పాటుగా విచారణ కూడా కేసీఆర్ని పిలిచారు. అంటే దీనివల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు కేవలం ఆనందం పొందుతుంది తప్పితే దీనివల్ల కూడా ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని కూడా పలువురు నాయకులు కావచ్చు కేసీఆర్ అభిమానులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అయినా ఇప్పటికైనా కూడా ఏసీబీ విచారణలో ఏదైతే హెచ్ఎండిఏకు సంబంధించిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని డైరెక్ట్ కూడా గ్రీన్కో కంపెనీకి పంపించారు తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది డైవర్షన్ కాలేదు. కేవలం డైవర్షన్తో కూడా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్.